ये दौर में తీసుకొని బెస్ట్ actually they only will speak for రైడ్స్ కండక్ట్ చేసి గాంజా పెల్లర్స్ ని 120 మెంబర్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 932 కేజెస్ గాంజా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు, వీడ్ ఆయిల్ 11 కేజెస్ ని సీజ్ చేయడం జరిగింది. గాంజా యూజర్స్ ని 56 రైడ్స్ కండక్ట్ చేసి 141 పర్సన్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. 33 కేజెస్ గాంజాని సీజ్ చేయడం జరిగింది. సమాచారం ప్రకారం 58/21 అని చెప్పి అండర్ సెక్షన్ 328, 326 ఐపీసీ దువ్వాడ కేసులో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నక్క మహేశ్వర్ రెడ్డి అని చెప్పి 29 ఇయర్స్ ఇతను అల్లిపురంలో ఉండేవాళ్ళు. ప్రీవియస్ గా కూడా ఇతను ముద్దాయి. ఇతని సమక్షంలో మనం 30 బాక్సులు 1500 యాంపుల్స్ యొక్క పెంటాజోసైన్ లాక్టేట్ అనే వాడకూడని నిషిద్ధమైన మత్తు పదార్థాన్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని గతంలో కూడా మనకి ఇతను ఇదే బిజినెస్ అంటే ఈ నిన్న కేసులో అయితే వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను కొరియర్ డిటిడిసి కొరియర్ ద్వారా ఈ 1500 యాంపుల్స్ ని విశాఖపట్నం తీసుకొచ్చి ఇక్కడ దీని మీద డిపెండ్ అయిన యువతికి అమ్మాలనే ఆలోచనతో ఉన్నట్టు మనకి కన్ఫెస్ అయ్యారు. అలాగే గతంలో ఇతను 1 టౌన్ లోను అలాగే కంచర్పాలెం 2 టౌన్ లో కూడా ఇతనికి ప్రీవియస్ కేసెస్ ఉండడం జరిగింది. అలాగే ఇంకొక కేసు 56/21 అని చెప్పి 20B NDPS యాక్ట్. దీనిలో మన దువ్వాడ ఇన్స్పెక్టర్ లక్ష్మి గారు వాళ్ళకి వచ్చిన సమాచారం ప్రకారం కొర్మనపాలెం బస్ స్టాప్ అనకాపల్లి టు గాజువాక వెళ్లే NH16 రోడ్డు మీద ఒక ముద్దాయిని అరెస్ట్ చేయగా అతని సమక్షంలో 29 ప్యాకెట్లు, ఈచ్ ప్యాకెట్ 2 కేజెస్ గాంజా, మొత్తం 58 కేజెస్ గాంజాని స్వాధీనపరుచుకున్నారు. ఇతను బీరేందర్ షా, అనుపూర్ డిస్ట్రిక్ట్, మధ్యప్రదేశ్కి చెందిన అతను. అయితే ఈయన కూలీ వర్క్ చేస్తారు. అనకాపల్లిలో డబ్బులు ఇస్తామని ఆశ చూపి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేయించినట్టు మనకు చెప్పడం జరిగింది. అలాగే అండర్ సెక్షన్ 328, 336 ఐపీసీ కింద దువ్వాడ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేశారు. ఇందులో మహేశ్వర్ రెడ్డి, నక్క మహేశ్వర్ రెడ్డి అదేనమ్మా ఫేక్ డిక్లరేషన్ ఉంది. నెయిల్ పాలిష్ అని చెప్పి కన్సైన్మెంట్ లో నెయిల్ పాలిష్ అని ఫేక్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. బిమల్ అని చెప్పి వెస్ట్ బెంగాల్ పర్సన్ పంపించినట్టుంది. ఇన్వెస్టిగేషన్ లో లీడ్స్ వెళ్తాం. లోకల్ ఫార్మర్ లో మనం ఇన్వెస్టిగేషన్ లో తీసుకొస్తాం. నెయిల్ పాలిష్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గాంజా విషయంలో, సో దాని బైక్ విషయంలో ఏదైనా వాట్ ఎవర్ ఎక్కడైనా చేంజ్ తీసుకురావడానికి అవకాశం ఉంటే అక్కడ మనం ఇంటర్వెన్ చేసి ఏమైనా చేంజ్ తీసుకురావాలా అని. సో దట్ ప్రోగ్రామ్ ఈస్ లీడింగ్. నౌ కమింగ్ టు గాంజా. సో గాంజా వన్ థింగ్ ఇస్ దట్ గాంజా మీకు తెలుసు చాలా టైం నుంచి మనకు కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిన్న చిక్కిన మనిషి 2017, 18 and 19 లో కూడా 2018, 2019, 2020 లో కూడా ఆయన సేమ్ విషయంలో తెప్పించడం, కానీ ఈసారి కొంచెం ఎక్కువ తెప్పించడం. సో బేసిక్గా ఏమవుతుంది, మనం వాళ్ళందరూ ఇటువంటిది అందరి మీద నిఘా పెట్టుకొని వాళ్ళకి ఇటువంటిది
చర్య నుంచి బయట తీయాలా అని దాని కొరకు ఒక స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది. సో ఆ స్పెషల్ డ్రైవ్ లో ఆల్రెడీ మన ఏసీపీ దిశ చెప్పారు 55 ట్రాన్స్పోర్టర్స్ 120 పర్సన్స్ కి అరెస్ట్ చేసింది ఆమె. తర్వాత గాంజా యూజర్స్ ఎవరైనా ఉంటారో 141 persons were arrested and 56 people and many of them are getting counseled. So our strategy, so what is our strategy? ఇది చూస్తే what should be the strategy of the police? So దీని మీద కూడా మనం చాలా మటుకు డిస్కషన్ చేసాము మన స్ట్రాటజీ ఏమి ఉండాలని. సో స్ట్రాటజీ పరంగా ఎవరైనా ట్రాన్స్పోర్టర్ ఉన్నారో, ఎవరైనా పెడ్లర్ ఉన్నారో, ఎవరైనా చాలా కొంచెం 7-8 years ఇంకా డీప్ గా వెళ్ళిపోయారో దాంట్లో అక్కడ మనకు వేరే దారి ఉండవు. సో అక్కడ మనం తప్పకుండా వాళ్ళ మీద కేసు నమోదు చేసుకొని వాళ్ళకి లోకల్ జైలుకి పంపడం అది 1. సో ఎవరైనా పెడ్లింగ్ చేస్తూ ఉంటే, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, they will be remanded to judicial custody. That is 1. But some person who is joining new or who is not so frequent, కొత్తగా ఏమైనా మొదలు పెట్టారనుకోండి, లేదంటే ఫ్రీక్వెంట్ గా లేదు కొన్నిసార్లు చేస్తూ ఉంటే those kind of people వాళ్ళందరికీ మార్పు ప్రోగ్రామ్ లో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, కౌన్సిలింగ్ లో డి అడిక్షన్ సెంటర్ కి పంపించడం అది జరుగుతూ ఉంది. సో లాస్ట్ టైం శ్రవణ్ ఎప్పుడైనా మార్పు ప్రోగ్రామ్ లో కౌన్సిలింగ్ చేశారో చాలా మంది పేరెంట్స్ దాంట్లో డి అడిక్షన్ ప్రిఫర్ చేశారు. యాక్చువల్ గా కౌన్సిలింగ్ సెంటర్ ఫోటోగ్రాఫ్స్ చాలా పేరెంట్స్ తో పాటు రావడం, అందరూ కూర్చోవడం, ఆ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి కానీ ప్రైవసీ వలన we don't want to share that, but it is a great effort which he made in that. Simultaneously one more thing is there. ఇప్పుడు గమనిస్తే 132 లాస్ట్ కొన్ని జస్ట్ ఐ వాజ్ అనలైజింగ్ few days back, ఇది ఈ రోజు డేటా కాదు, few days back అయితే 132 మెంబర్స్ చూస్తే దాంట్లో 33 members were MBA students, IIT కొంతమంది IIT స్టూడెంట్, కొంతమంది NIT స్టూడెంట్, గ్రాడ్యుయేట్ 32 members were గ్రాడ్యుయేట్. అంటే ఇది కొంచెం మనకు కాలేజెస్ లో, వైజాగ్ లో కాలేజెస్ లో చాలా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. సో అది కొంచెం టీచర్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ అవి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ బాధ్యత ఉంది. ఇటువంటిది ఏమైనా సిమ్టమ్స్ కనపడితే somebody who is not attending class, that is one of the typical symptom, not attending class, జుట్టు చాలా పెద్దగా పెట్టుకోవడం, అంటే ఎక్కువ పెట్టుకోవడం, లైక్ దట్, those are symptoms. క్లాస్ లో ఈ మన మిగతా అందరితో కలవలేకపోవడం, మిగతా యాక్టివిటీస్ లో not much interest in games and sports, these are some of the symptoms of abnormal behavior. ఇటువంటిది సిమ్టమ్స్ కనపడితే వెంటనే మనకు సంప్రదిస్తే we will take it to counseling, we will do some counseling or we will take it to de-addiction or something, whatever. చివర్లో లైఫ్ అయితే సేవ్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. నౌ ఇప్పుడు ఎలా అవుతుంది, వైజాగ్ లో ఎలా జరుగుతూ ఉంది? సో బేసికలీ దిస్ థింగ్ ఇస్ దేర్, దిస్ వన్. సో దాంట్లో can be opened. We will keep near to the this one electrical poles. సో ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర తీసుకుపోయి అక్కడ ఏం చేస్తారు అనుకోండి, నేను అమలా అని అనుకుంటున్నా. సో ఏం చేస్తాను, నేను ఫోన్ లో చెప్తాను, ఓకే ఒక పర్టికులర్ ఎలక్ట్రికల్ పోల్ కింద మీకు 5 కానీ 10 ఇటువంటిది మీకు దొరుకుతుంది, మీరు పోయి అక్కడ తీసుకోండి. ఒక సీక్రెట్ ప్లేస్ అంటే అక్కడ ఒక మనిషి పోయి పెట్టేస్తారు, మళ్ళా పెట్టి వచ్చేస్తారు. సో ఒక మనిషి ఇది డైరెక్ట్ గా వేరే మనిషికి హ్యాండ్ ఓవర్ చేయకుండా అక్కడే పడేస్తారు. సబ్సిక్వెంట్లీ దట్ పర్సన్ విల్ కమ్ టు దిస్ ప్లేస్ అండ్ దెన్ టేక్ ఇట్ అప్, తీసుకొని మళ్ళా ఫోన్ పే లో డబ్బులు పే చేయడం. సో ఈ మనిషి ఎవరు కూడా మన అనుకోండి, ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి అండ్ అనుకోండి అటు సైడ్ నుంచి రమేష్ కొంటున్నారు అనుకోండి, రమేష్ తో ఎవరైనా కలవరు, ఫిజికల్ గా రమేష్ కి పోయి ఇది ఇవ్వడం, తర్వాత డబ్బులు తీసుకోవడం, అటువంటిది జరగదు. అది జరిగితే వెంటనే మాకు చిక్కిపోతారు. సో మహేష్ ఏం చేస్తారు, ఇది పోయి ఎలక్ట్రికల్ పోల్ కానీ ఒక పర్టికులర్ చెట్టు కింద పెట్టడం, తర్వాత రమేష్ కి చెప్పడం, చెట్టు కింద ఉంది మీరు తీసుకోండి. రమేష్ వచ్చి సెపరేట్ గా వచ్చి తీసుకొని ఫోన్ పే లో మహేష్ కి డబ్బులు ఇవ్వడం. సో దిస్ ఇస్ ద టిపికల్ మోడస్ ఆపరెండి విచ్ దే ఆర్ యూజింగ్. Now ఇది సో
few things what we have observed, silent గా చాలా deep గా last 2 months drive లో what we saw silently చాలా deep గా ఇది ఉంది. దీనికి స్టాప్ చేయాలంటే ఈ బాధ్యత పేరెంట్స్, టీచర్స్, పోలీస్, మొత్తం సొసైటీది. ఈ బాధ్యత మొత్తం సొసైటీది ఉంది. సో నేను అందరికీ అదే చెప్తున్నా, కోరుకుంటున్నా, అందరూ everybody should respond to this. From police side, if somebody who doesn't wants to improve, or if somebody who doesn't wants to change, somebody who is a peddler, somebody who is trying to others also to get addicted, వాళ్ళకి వేరే దారి ఉండదు. They have to go to face the legal consequences strongest possible way. But some person who unfortunately got addicted, unfortunately కొన్నిసార్లు, not frequently, infrequently if they are taking, for those people we are going for మార్పు program. So on one side tough action ఉంటుంది, అది టాస్క్ ఫోర్స్ లో ఏసీపీ దిశ గారు టఫ్ యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. సెకండ్, ఎవరి మీద, పెడ్లర్స్ మీద, ట్రాన్స్పోర్టర్స్ మీద, ఎవరైనా మిగతా అందరికీ ఇప్పిస్తా ఉంటే వాళ్ళ మీద. సైమల్టేనియస్ గా ఎవరైనా who is not very much involved, on them we will have a soft action also, that will be done by our CCS ACP garu under Marpu program. So this is what is the thing, and police would like to all the families, all the boys, all who have got addicted to come out, tell, so that we can send them to de-addiction center. We can give counseling to them, send them to de-addiction center, and let them come out of this kind of situation. Thank you. We will keep near to the this one electrical poles. So electrical poles దగ్గర తీసుకుపోయి అక్కడ ఏం చేస్తారు అనుకోండి, నేను అమలా అని అనుకుంటున్నా. సో ఏం చేస్తాను, నేను ఫోన్ లో చెప్తాను, ఓకే ఒక పర్టికులర్ ఎలక్ట్రికల్ పోల్ కింద మీకు 5 కానీ 10 ఇటువంటిది మీకు దొరుకుతుంది, మీరు పోయి అక్కడ తీసుకోండి. ఒక సీక్రెట్ ప్లేస్ అంటే అక్కడ ఒక మనిషి పోయి పెట్టేస్తారు, మళ్ళా పెట్టి వచ్చేస్తారు. సో ఒక మనిషి ఇది డైరెక్ట్ గా వేరే మనిషికి హ్యాండ్ ఓవర్ చేయకుండా అక్కడే పడేస్తారు. సబ్సిక్వెంట్లీ దట్ పర్సన్ విల్ కమ్ టు దిస్ ప్లేస్ అండ్ దెన్ టేక్ ఇట్ అప్, తీసుకొని మళ్ళా ఫోన్ పే లో డబ్బులు పే చేయడం. సో ఈ మనిషి ఎవరు కూడా, మన అనుకోండి ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి అండ్ అనుకోండి అటు సైడ్ నుంచి రమేష్ అంటున్నారు అనుకోండి. రమేష్ తో ఎవరైనా కలవరు, ఫిజికల్ గా రమేష్ కి పోయి ఇది ఇవ్వడం, తర్వాత డబ్బులు తీసుకోవడం అటువంటిది జరగదు. అవి జరిగితే వెంటనే మాకు చిక్కిపోతారు. సో మహేష్ ఏం చేస్తారు, ఇది పోయి ఎలక్ట్రికల్ పోల్ కానీ ఒక పర్టికులర్ చెట్టు కింద పెట్టడం, తర్వాత రమేష్ కి చెప్పడం, చెట్టు కింద ఉంది మీరు తీసుకోండి. రమేష్ వచ్చి సెపరేట్ గా వచ్చి తీసుకోవడం, తీసుకొని ఫోన్ పే లో మహేష్ కి డబ్బులు ఇవ్వడం. సో దిస్ ఇస్ ద టిపికల్ మోడస్ ఆపరెండి విచ్ దే ఆర్ యూజింగ్. Now, so few things what we have observed, silent ga chala deep ga last 2 months drive lo what we saw, silently chala deep ga idi undi. దీనికి స్టాప్ చేయాలంటే ఈ బాధ్యత పేరెంట్స్, టీచర్స్, పోలీస్, మొత్తం సొసైటీది. ఈ బాధ్యత మొత్తం సొసైటీది ఉంది. సో నేను అందరికీ అదే చెప్తున్నా, కోరుకుంటున్నా, అందరూ everybody should respond to this. From police side, if somebody who doesn't wants to improve, or if somebody who doesn't wants to change, somebody who is a peddler, somebody who is trying to others also to get addicted, వాళ్ళకి వేరే దారి ఉండదు. They have to go to face the legal consequences strongest possible way. But some person who unfortunately got addicted, unfortunately కొన్నిసార్లు, not frequently, infrequently if they are taking, for those people we are going for మార్పు program. So on one side tough action ఉంటుంది, అది టాస్క్ ఫోర్స్ లో ఏసీపీ దిశ గారు టఫ్ యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. సెకండ్, ఎవరి మీద, పెడ్లర్స్ మీద, ట్రాన్స్పోర్టర్స్ మీద, ఎవరైనా మిగతా అందరికీ ఇప్పిస్తా ఉంటే వాళ్ళ మీద. సైమల్టేనియస్ గా ఎవరైనా who is not very much involved, on them we will have a soft action also, that will be done by our
CCS ACP garu under Marpu program. So this is what is the thing, and police would like to all the families, all the boys, all who have got addicted to come out, tell, so that we can send them to de-addiction center. We can give counseling to them, send them to de-addiction center, and let them come out of this kind of situation. Thank you. We will keep near to the this one electrical poles. So electrical poles దగ్గర తీసుకుపోయి అక్కడ ఏం చేస్తారు అనుకోండి, నేను అమలా అని అనుకుంటున్నా. సో ఏం చేస్తాను, నేను ఫోన్ లో చెప్తాను, ఓకే ఒక పర్టికులర్ ఎలక్ట్రికల్ పోల్ కింద మీకు 5 కానీ 10 ఇటువంటిది మీకు దొరుకుతుంది, మీరు పోయి అక్కడ తీసుకోండి. ఒక సీక్రెట్ ప్లేస్ అంటే అక్కడ ఒక మనిషి పోయి పెట్టేస్తారు, మళ్ళా పెట్టి వచ్చేస్తారు. సో ఒక మనిషి ఇది డైరెక్ట్ గా వేరే మనిషికి హ్యాండ్ ఓవర్ చేయకుండా అక్కడే పడేస్తారు. Subsequently that person will come to this place and then take it up, తీసుకొని మళ్ళా ఫోన్ పే లో డబ్బులు పే చేయడం. సో ఈ మనిషి ఎవరు కూడా మన అనుకోండి, ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి అండ్ అనుకోండి అటు సైడ్ నుంచి రమేష్ కొంటున్నారు అనుకోండి. రమేష్ తో ఎవరైనా కలవరు, ఫిజికల్ గా రమేష్ కి పోయి ఇది ఇవ్వడం, తర్వాత డబ్బులు తీసుకోవడం అటువంటిది జరగదు. అది జరిగితే వెంటనే మాకు చిక్కిపోతారు. సో మహేష్ ఏం చేస్తారు, ఇది పోయి ఎలక్ట్రికల్ పోల్ కానీ ఒక పర్టికులర్ చెట్టు కింద పెట్టడం, తర్వాత రమేష్ కి చెప్పడం చెట్టు కింద ఉంది మీరు తీసుకోండి. రమేష్ వచ్చి సెపరేట్ గా వచ్చి తీసుకొని ఫోన్ పే లో మహేష్ కి డబ్బులు ఇవ్వడం. సో దిస్ ఇస్ ద టిపికల్ మోడల్స్ ఆపరెండి విచ్ దే ఆర్ యూజింగ్. Now, so few things what we have observed, silent ga, chala deep ga, last 2 months drive lo what we saw, silently chala deep ga idi undi. Deenki stop cheyala ante ee baadhyata parents, teachers, police, మొత్తం సొసైటీది ఈ బాధ్యత, మొత్తం సొసైటీది ఉంది. సో నేను అందరికీ అదే చెప్తున్నా, కోరుకుంటున్నా, అందరూ everybody should respond to this. From police side, if somebody who doesn't wants to improve, or if somebody who doesn't wants to change, somebody who is a peddler, somebody who is trying to others also to get addicted, వాళ్ళకి వేరే దారి ఉండదు. They have to go to face the legal consequences strongest possible way. But some person who unfortunately got addicted, unfortunately కొన్నిసార్లు, not frequently, infrequently they are taking, for those people we are going for Marpu program. So on one side tough action ఉంటుంది, అది టాస్క్ ఫోర్స్ లో ఏసీపీ దిశ గారు టఫ్ యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. సెకండ్ ఎవరి మీద, పెడ్లర్స్ మీద, ట్రాన్స్పోర్టర్స్ మీద, ఎవరైనా మిగతా అందరికి ఇప్పిస్తా ఉంటే వాళ్ళ మీద. సైమల్టేనియస్ గా ఎవరైనా who is not very much involved, on them we will have a soft action also, that will be done by our CCS ACP garu under Marpu program. So this is what is the thing, and police would like to all the families, all the boys, all who have got addicted to come out, tell, so that we can send them to de-addiction center. We can give counseling to them, send them to de-addiction center, and let them come out of this kind of situation. Thank you. బాక్స్ ఓపెన్ చేయమన్నారు. అందులో తీరేయండి. This is